దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మహాదేవుడును మన రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో కూడి ఉన్న మీ అందరకు మా యొక్క శుభవందనాలు తెలియజేసుకుంటున్నాము. చిన్న ప్రార్థన. భూమి ఆకాశములకు సృష్టికర్తయు సర్వోన్నతుడవును అయినటువంటి దేవా, పరమండలం ముందు ఉన్నతమైన సింహాసనం పైన ఆసీనుడైనటువంటి మహోన్నతుడా, నీ మాటలు వినగోరుచున్నాము. మా ఆశ తీరినట్లుగా, మా ఆకలి దప్పులు తీరినట్లుగా మాకు అవసరమైన సందేశాన్ని అందించండి. నన్ను మరుగు చేసిన ప్రత్యక్షపరచుకోండి. నాతో మా అందరితో మాట్లాడమని క్రీస్తు పేట వేడుకుంటున్నాం తండ్రి. ప్రియులారా, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయమే, కొత్త ఏం కాదు. నేను దేవుడి దగ్గర ప్రతిరోజు ఏడుస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, దేవా, జరుగుతున్నటువంటి ప్రపంచ వినాశనానికి కారణం నా పాపము, రెండవది ఇది నీ కోపము, నీ ఉగ్రత. మూడవది ఇది నీ వాక్యపు నెరవేర్పు, నీ రాకడ సూచన. నాలుగవది ఈ పరిస్థితులకు విరుగుడు మా అందరి పాప క్షమాపణ. దీనికి స్వస్థత నీ పరిశుద్ధమైన వాక్కు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఈ ప్రార్థన అందరము తప్పకుండా చేయాల్సినటువంటి ప్రార్థన. ప్రభువా, నేను పాపిని, నేను నీకు విరోధిని, నా పాపమే నాకు శత్రువు, అది నా మీద పగ తీర్చుకొనుకున్నట్లుగా బ్రదలాస్తున్నటువంటి హృదయంతో కన్నీళ్లతో ప్రార్థన చేసుకోవడం మనందరికీ అవసరమైంది. అబ్బాయిలు చేతుల్లో సెల్లో జరుగుతున్నటువంటి విషయాలను చూపిస్తుంటారు. అప్పుడప్పుడు 2 దినాలు వెనుక సెల్లో చూశాను, పగిలింది. జగమెరిగిన సత్యం ఉన్నట్టుగా అందరికీ తెలిసిన విషయం. అమెరికా దేశం ఎంతో ఉన్నతమైన దేశం, సంపన్నమైన దేశం, సంపన్న స్థితి గల దేశం. ఈ భారతదేశంలో ఇంకా మరెన్నో దేశాల్లో తల్లిదండ్రులు లేని బిడ్డలకు అన్నం పెట్టిన దేశం. అనాథలను ఆకలి దప్పులు తీర్చినటువంటి దేశం. విధవరాండ్రను ఆదరించిన దేశం. ఎన్నో విద్యాలయాలు, వైద్యాలయాలు, దేవాలయాలు, అనాథ శరణాలయాలు ప్రపంచంలో ఎన్నో దేశాల్లో నిర్మింప చేసినటువంటి దేశం. రాత్రి సెల్లో ఉన్నటువంటి సమాచారం మరిది ఏ రోజు వార్తలో చూడలేదు, కానీ నేను దేశం మొత్తం 7.5 లక్షల మంది కరోనా వ్యాధి బారిన పడ్డారని, ఇప్పటికి 47,000 మంది చనిపోయారని ఆ వార్తల్లో వినటం జరిగింది. ఫుడ్ బ్యాంకులని, ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాలు
కార్లు వేసుకుని వస్తున్నారు, కిలోమీటర్ల దూరం బార్లు తీరి చేతికి దొరుకుద్దా అని ఆశతో ఎదురు చూస్తున్నారు గంటలు. ఎన్నో రకాల బాధలు ఉన్నాయి మానవ జీవితంలో. మనిషి పుట్టుట గిట్టుట కొరకే అన్నారు. అయితే ఆ మరణం వచ్చేంత వరకు బ్రతకడం తప్పదు. బ్రతికినన్నాళ్ళు బాధలు తప్పు. ఆకలి బాధ, వ్యాధి బాధ, ఆర్థిక పరిస్థితులకు సంబంధించినటువంటి బాధ, సామాజిక పోరాటంలో ఎదురయ్యేటటువంటి బాధలు, ఎన్నెన్నో విచిత్రమైన అనుభవాలు, ఎన్నో విపత్కర పరిస్థితులు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మాట వినకపోయినప్పుడు వాళ్ళ మీదకి ఇలాంటి శిక్షలు పంపిస్తా అని చెప్పాడు దేవుడు అప్పట్లో. ఈ వేళకి సరిగా 5 వారాలుగా మందిరాల్లో ఆరాధనలు జరగటం లేదు. మార్చి 29 నుండి ఈ వేళకి 5 వారాలు. 22వ తేదీ వేకుజాం ప్రార్థనలు పెట్టుకున్నాం 5 గంటలకు. మహాదేవుడు కనికరించి మరలా మందిరాలు తెరచి అందరం కూడి ఆ ప్రభువుని, పరమాత్ముని, పరమేశ్వరుని ఆరాధించేటటువంటి రోజు ఎప్పుడు వస్తుందో ఆశ ఎదురు. హెస్కేల్ గ్రంథంలో 14:13 అంటాడు, నరపుత్రుడా, ఏ దేశమైతే నా దృష్టికి విశ్వాసఘాతకమే పాపం చేయను, నేను దానికి విరోధిని. కరువు పంపించి ఆహారం లేకుండా చేసి నేను ఆ దేశాన్ని నిర్మూలన చేస్తానంటున్నాడు దేవుడు. ఆకలి బాధతో ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ గర్భమును పుట్టి వాళ్ళ ఒడిని పెరిగినటువంటి బిడ్డలు తమ కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో కన్న తల్లులు కసాయి హృదయంతో కనిపించినటువంటి బిడ్డలను కోసుకుని తిన్నారని విలాప వాక్యం నందులో మన వాక్యాలు చదువుకున్నాం. విలాప వాక్యం నందు 2వ అధ్యాయము 12వ వచనం, 2వ అధ్యాయము 20వ వచనం, 4వ అధ్యాయము 10వ వచనం, 3 చోట్ల గతంలోనే మీకు ఆ సంగతులు వినిపించడం జరిగింది, వివరించడం జరిగింది. మార్చి 29ని మొట్టమొదటిగా ఈ విధంగా మాట్లాడడం ప్రారంభించినప్పుడు యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 12వ వచనంలో, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండని ప్రభువు చెప్పినటువంటి మాటను మనం చదువుకుని ధ్యానించాం. కొంచెం కుడి అడములుగా వెనుక ముందుగా దాన్ని అనుసరించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ 4 వారాలుగా. బైబిల్ గ్రంథంలో ఆయా సందర్భాల్లో ఆయా స్థలాల్లో ఇజ్రాయేళ్ళు ఒక్కరుగా సామూహికంగా ఉపవాస ప్రార్థనలు ఉన్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. కానీ ఇక్కడ యోవేలు 2:12 ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యం. అదేంటంటే, ఇక్కడ మీరు ఉపవాసం ఉండండి దేవుడే చెబుతున్నాడు వాళ్లకు. ఇప్పుడైనా, ఎప్పుడు గొంగలి పురుగులు, మిడతలు, అస్త్ర పురుగులు, చీడ పురుగులు ఆ ఇశ్రాయేల్ ప్రజల యొక్క పంటలన్నీ సర్వనాశనం చేస్తాయి. వాళ్లకు ఫలాలనిచ్చేటటువంటి చెట్లని పూర్తిగా ధ్వంసం చేసాయి. మానవులు దేశం మీదకి దేశానికి యుద్ధానికి వెళ్ళడానికి మారణాయుధాలను ఉపయోగిస్తున్నారు.
న్యూక్లియర్ బాంబు, హైడ్రోజన్ బాంబు, ఆటం బాంబు, అణుబాంబు ఇలాంటి మారణాయుధాలను ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ దేవుడు సృష్టిలో అత్యల్పమైనటువంటి జీవరాశులను తీసుకొని వాటి ద్వారా ప్రజలతో యుద్ధం చేస్తున్నాడు దేవుడు. ప్రకృతిలో ఉన్నటువంటి అతి స్వల్పమైనటువంటి జీవరాశులు దేవునికి యుద్ధ సాధనాలుగా ఉన్నాయి. ఈ పంచభూతాలు దేవునికి యుద్ధ సాధనాలుగా ఉన్నాయి. ఈ సృష్టి అంతటినీ దేవుడు నోటి మాట ద్వారా కలుగ చేశాడు. అది మనుషుల కొరకు. మనుషుల్ని అలాగ నోటి మాటతో చేయలేదు. తన హస్తాలతో మన్ను తీసి ముదమార రూపుదిద్దాడు, మందిరముగా మలుచుకున్నాడు, తన పోలికను మనకిచ్చాడు. తన జీవాత్మను మనలో ఉంచి జీవించు ప్రాణిగా జీవాత్మ కలిగినటువంటి వారు మనల్ని చేసి నరులని పేరు పెట్టాడు మనకు. ఈ అశాశ్వతమైనటువంటి ఈ మానవ జీవితం, అశాశ్వతమైనటువంటి మానవ దేహం, దీని కొరకు ఈ అశాశ్వతమైనటువంటి లోకాన్ని నోటి మాటతోనే దేవుడు చేశాడు. అదే సమయంలో దేవుని చేతి పనినటువంటి మట్టి బొమ్మలమైనటువంటి మనలో తాను ఉంచినటువంటి తన యొక్క జీవాత్మ ఈ భౌతిక కాయాన్ని విడిచి దృశ్య ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతే కలకాలం చిరకాలం పరలోకంలో తనతో కూడా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు తానే శిల్పిగా నిర్మాణకుడిగా ఉండి పునాదులు గల ఒక పట్టణాన్ని ఆయన కడుతున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. సార్వత్రిక పరిశుద్ధ క్రైస్తవ వధువు సంఘము కొరకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన వాక్యంలో ముందుకు వెళ్దాం. వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ చేతులు దండం పెడుతున్నాను. ప్రతిరోజు కొద్ది నిమిషాలు సమయాన్ని కేటాయించుకుని ఇందాక నేను చెప్పిన ప్రార్థన అందరూ తప్పకుండా చేసి తెరవలసిందిగా చేతులెత్తి నమస్కారం పెట్టి మీ పాదాలు పట్టుకుని బ్రతిమాడుకుంటాను. ఎందరికో అన్నం పెట్టినటువంటి అమెరికా దేశం అన్నమో దేవుడాన్ని ఆకలితో కేకలేస్తూ నల్లాడిపోతుంది. వాళ్ళ ప్రాణాలు తలడిల్లిపోతున్నాయి. ఇంకా ఈ పరిస్థితుల్లో ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు. అది అలా ఉండగా 4 దినాల వెనక సెల్లో చూసిన సమాచారం ఏంటంటే అటు కలకత్తా, అటు ఢిల్లీ, ఇటు బాంబే ఇలాంటి ప్రముఖ నగరాల్లో ఆయా ప్రాంతాల నుంచి, ఆయా ప్రదేశాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి, ఆయా జిల్లాల నుంచి వలస వచ్చినటువంటి ప్రజలు కూలీనాలు చేసుకోవడానికి గుప్పడి మెతుకుల కోసం పొట్ట చేత పట్టుకుని బిడ్డ పాప చంకర పెట్టుకుని మోటాముల్ని నెత్తిన పెట్టుకుని వచ్చినటువంటి ప్రజలు ఈ లాక్డౌన్ పేరు మీద ప్రజలంతా ఎక్కడ వాళ్ళకి నిర్బంధించబడినటువంటి స్థితిలో ఉండిపోయి వాళ్ళకి చేయడానికి పని లేక, చేతిలో డబ్బులు లేక, తినడానికి ఆహారం లేక, వాళ్లకు నిలువ నీడ లేక, తలదాచుకోవడానికి ఆస్త్రం లేక వాళ్ళు పడుతున్నటువంటి అగచాట్లు ఆ సెల్ ఫోన్లో చూస్తున్నప్పుడు నాకు చాలా ఏడుస్తున్నాను దేవుడి దగ్గర. అమెరికా కొరకు, ఇంకా మిగతా దేశాల కొరకు, మన భారతదేశం కొరకు. అటు అమెరికాని గురించి కానీ ఇటు మన భారతదేశపు ప్రముఖ నగరాల్లో సమాచారం చూసినప్పుడు రోడ్ల మీద పడి దిక్కులేని స్థితిలో, గమ్యం ఏదో తెలియదు, పయనం ఎక్కడికో ఎరగరు, ఏం చేయాలో తెలియదు, ఎటు పాలిపోని పరిస్థితి. చంకలో బిడ్డలు,
చేతుల్లో బిడ్డలు, నెత్తిన మూట ముళ్ళు, రోడ్ల మీదకి వచ్చేసారు జనాలు. అయ్యా, మా ప్రాంతాలకు మేము వెళ్ళిపోతామండి, మా ప్రయాణ సాధనలు ఏర్పాటు చేయండి అడుగుతున్నారు ప్రభుత్వాన్ని. ప్రభుత్వాల నాయకులు, ఇప్పుడు మీరు ప్రయాణం చేసే సమయం కాదు ఇది, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, మీకు ఆహారపు ఏర్పాట్లు మేము చేస్తాం, తొందరపడకండి, ఇబ్బంది పడకండి అని అంటున్నారు. ఆహారం పెడతారు, మంచిది. మిగిలిన విషయాల సంగతి ఏంటి? ఉంటారు, మందులు కావాలి. చంటి బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి పాలు కావాలి. మానవ దేహ సంబంధమైనటువంటి ఇతర అవసరాలు, కనీసపు అవసరతలు ఎన్నెన్నో ఉన్నాయి. వీటన్నిటి సంగతి ఏంటి? ఎన్నో వందల కిలోమీటర్లు వాళ్ళ స్వస్థలాలను విడిచి, వాళ్ళ సొంత గృహాలను విడిచి, వాళ్ళకి ఇంకా మిగిలినటువంటి వాళ్ళను ఇండ్ల దగ్గర విడిచి వచ్చినటువంటి వాళ్ళు కొందరైతే, కుటుంబాల సమేతంగా వచ్చినటువంటి వాళ్ళు కొందరు. ఆ చంటి బిడ్డల యొక్క దుస్థితి, వాళ్ళ యొక్క దయనీయమైనటువంటి స్థితిని చూస్తుంటుంటే మనసు ఉన్నటువంటి ఏ మనిషికి ఏడుపు రాక మానదు. ఆ పరమాత్ముడు ఆయన కృపతో మనందరినీ సురక్షిత ప్రాంతంలో ఉంచాడు. సుఖకరమైనటువంటి జీవితం జీవిస్తున్నాం, వేళకు ఎంత ఆహారాన్ని భుజిస్తున్నాం. ఆ పరమాత్ముడు దయ, ఆయన కృప. ఇలా ఇల్లు వాకిలు విడిచి వచ్చినటువంటి వాళ్ళ విషయంలో చేతులు డబ్బులు ఉంటే సెల్ ఫోన్లు పనిచేస్తాయి, చేతిలో డబ్బులు లేకపోతే సెల్ ఫోన్లు కూడా పనిచేయవు. ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ప్రయాణం చేసి వచ్చారు, ఆ ఇండ్ల దగ్గర ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో వీళ్ళకి తెలియదు. ఈ ఇల్లు వాకిలు విడిచి ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చినటువంటి ఈ మనుషుల పరిస్థితి ఏమైపోయింది, వీళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, వీళ్ళ సంగతి ఏంటనేది, వీళ్ళ సమాచారం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి తెలియదు. వీళ్ళ గురించి వాళ్ళు ఏం బాధపడుతున్నారు, వాళ్ళ గురించి వీళ్ళేం బాధపడుతున్నారు. మనకు అలాంటి స్థితి లేకుండా ఆ పరమాత్ముడి దయతో, కృపతో, అనుగ్రహంతో మన గృహాల్లో మనల్ని ఉంచాడు. భార్య, భర్త, బిడ్డలు, తల్లి, తండ్రి, బిడ్డలు, ఈ విధంగా మనందరినీ ఎవరి గృహాల్లో వాళ్ళని ఉంచాడు దేవుడు. ఈ లాక్డౌన్ ప్రారంభించి ఇప్పటికీ 36 రోజులైంది. ఇంకా ఎన్ని దినాలు ఇలా కొనసాగుతో తెలియదు. ఒక ప్రాంతంలో ఈరోజు కేసులు ఏమి నమోదు కాలేదంటున్నారు, మరొక ప్రాంతంలో కేసులు నమోదైన వేళ కొత్తగా అంటున్నారు. దీనికి నివారణ పాప క్షమాపణ, దేవుని వాక్కు. ఇప్పటికీ ఇంకా మందులు కనిపెట్టలేకపోయారు. ఏంటో చెబుతున్నారు, అదిగో అంటున్నారు, ఇదిగో అంటున్నారు. ఈ వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు చేసే కిట్లు వచ్చాయంటున్నారు. రాత్రి నేను తాజాగా విన్న వార్త ఏంటంటే, మాకు తెలిసినటువంటి గమనస్తుడు ఒక చోట ఈ కరోనా వ్యాధిగ్రస్తుల మధ్యలో ఆయన పరిచయం చేస్తున్నారు ఉద్యోగపరంగా. ఈ కిట్లు కొన్ని ఫెయిల్ అవుతున్నాయండి, ఉన్నవాడికి లేదని చూపిస్తున్నాయి, లేని వాడికి ఉందని చూపిస్తున్నాయి, ఈ రకమైన ప్రాబ్లం వచ్చి పడింది కిట్లతో అంటున్నారు ఆయన. ఇదొక రకమైనటువంటి పెద్ద సమస్య. ఉన్నవాడికి లేదని చూపిస్తూ అదో రకం సమస్య, లేని వాడికి ఉందని చూపిస్తూ అదో రకమైనటువంటి ప్రమాదం. అంతా అయోమయం, అస్తవ్యస్తం, అగమ్య గోచరం. పాపం యొక్క భయంకరత్వం, పాపం యొక్క భయంకరత్వం.
పాపం చేసేటప్పుడు మనుషునికి సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కానీ దానికి దుష్ఫలితం అనుభవించేటప్పుడు భరించరాని బాధలు, చెప్పనసకమైనటువంటి శ్రమలు, కఠినమైనటువంటి శిక్షలు, ఘోరమైనటువంటి పరిస్థితులు, మనుషుల యొక్క ఆశలు అడియాశలు అయిపోయినాయి. ప్రపంచవ్యాప్తంగా మనుషుల యొక్క పగటి కళలు కళలైపోయినాయి. మనుషుల యొక్క గాలి మేడలు, పేక మేడలు కుప్పకూలిపోయినాయి. ఎన్నెన్ని కార్యక్రమాలు ఆగిపోయినాయో. ఎన్నెన్ని కార్యక్రమాలుక పూర్తిగా విఫలమైపోయినాయో. ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా తారుమారైపోయాయో ఆలోచన చేస్తుంటే, ఈ లాక్డౌన్ ఎప్పటికి ఎత్తేస్తారు, ఈ వ్యాధి ఎప్పుడు కంట్రోల్ అవుతుంది, దీని తర్వాత పరిస్థితులు ఏంటి, ఇప్పటిదాకా జరిగినటువంటి దీని పర్యవసానం తర్వాత ఎలా ఉండబోతుంది, తలచుకుంటే అంత గుండెకు ఆవేదన, ఆక్రందన అవే మిగిలాయి. యేసయ్య వస్తారన్నారు, వచ్చారు. మనందరి కొరకు ప్రాణం పెడతా అన్నారు, ప్రాణం పెట్టారు. తిరిగి లేస్తా అన్నారు, లేచారు. ఆయన వెళ్తూ వెళ్తూ నేను మరలా త్వరగా వస్తాను అన్నారు. ముందు చెప్పిన 3 నెరవేరిని, ఈ 4వది నెరవేరడానికి సిద్ధంగా ఉంది. ఆయన త్వరగా రాబోతున్నారు. ఇది అనుకూల సమయము, నేడు రక్షణ దినము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగున తప్పించుకుందాము అంటున్నారు దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగున ఒకడు లోకమంతయు సంపాదించుకుని వాడు తన ఆత్మ నష్టపరుచుకుంటే వానికి ఏం ప్రయోజనం రాయబడి ఉంది. నేడైనను రేపైనను ఒకనొక పట్టణము పోయి వ్యాపారము చేసి లాభము సంపాదించమ రండని చెప్పుకున్న వారులారా, మీ జీవమేపాటిది, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి బుడగ లాంటిదని, ఆవిరి వంటిదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేశాన్ని విడచి దేశం వెళ్ళినటువంటి వారు చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు ఇప్పుడు ఆయా దేశాల్లో ఉన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల వల్ల ఆ ప్రాంతాలని, ప్రదేశాలను విడిచి పారిపోయి వచ్చేద్దామంటే రావడానికి వీలు కాని పరిస్థితి అయిపోయింది. రావడానికి అవకాశం లేదు. అక్కడుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ముప్పై 31వ కీర్తన 15వ వచనంలో ఒక మాట ఉంది, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయని. దానియేలు గ్రంథం 5:22లో దానియేలు గారు అంటున్నారు బెల్షస్సరు అనే మనుషుడితో, నీ ప్రాణము నీ సకల మార్గములు ఏ దేవుని వశమున ఉన్నవో నీవు ఆయన్ని ఘనపరచలేదు అంటున్నాడు. యోబు గ్రంథం 12:10లో నరులందరి ఆత్మలు, జీవరాశుల ప్రాణములు ఆయన వశములో ఉన్నవనే మాట ఉంది. నిలవబెట్టుటయు పడగొట్టుటయు ఆయన వశమే కదా. కాలములు, సమయములు ఆయన వశములో ఉన్నవి. యావత్తు ప్రపంచము, సర్వ మానవాళి యొక్క స్థితిగతులు, పరిస్థితులు, మన యొక్క ప్రాణాలు దేవుని చేతుల్లో ఉన్నాయి. యోబు గ్రంథంలో 35వ అధ్యాయంలో 10-11 వచనాల్లో అంటాడు, అయితే రాత్రి యందు కీర్తనలు పాటకు ప్రేరేపించుచు, భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పచ్చు, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకున్న వారు ఎవరు లేరు. మానవులకు పాప భీతి లేదు, దైవ భయం లేదు, వెచ్చలవిడితనం, నిర్లక్ష్య వైఖరి, నోటితో ఉచ్చరించకూడనటువంటి
ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి దుష్కృత్యాలు ప్రజల్లో జరుగుతున్నాయి. అది మన భారతదేశంలోకి వెళ్తాం కువైత్ అవ్వచ్చు, కొన్ని దేశాల చరిత్ర వింటున్నప్పుడు, కొన్ని వార్తలు వింటున్నప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు, చూడకూడని, వినకూడని, నోటితో ఉచ్చరించకూడని, చెయ్యకూడనటువంటి కార్యాలు మానవులు చేస్తున్నారు. దేవుడు చూచి సహించలేకపోతున్నాడు. మానవులందరిపైన దేవునికి అధికారం ఉంది. సర్వ ప్రపంచానికి ఒక్కడే దేవుడు. ఈ ప్రపంచాన్ని అంతటిని ప్రజల కొరకు చేశాడు దేవుడు. ఈ ప్రజలందరినీ తన కొరకు చేసుకున్నాడు. ఈ ప్రజలందరము పాపులమై ఉండగా మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. ప్రాయశ్చిత్తార్థ బలైపోయాడు. పరిశుద్ధులందరి కొరకు అక్కడ పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. నీవు నేనేమి చేయలేవు. దేవుడు సహాయం లేకుండా, దేవుడు చిత్తం లేకుండా మన వల్ల ఏం కాదు. దేవుడు ఏమైనా చేయగలడు. ఆయన ఏమైనా ఇవ్వగలడు. అందరినీ ఎరిగినవాడు, అందరినీ చూచున్నవాడు, అందరినీ పుట్టించి పోషించి సంరక్షించి కాపాడుచున్నవాడు, అన్న వస్త్రములు దయచేయుచున్నవాడు, ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలద్రములు అనుగ్రహించి ఆశీర్వదించి ఆత్మను రక్షించి ఆనందింప చేస్తున్నటువంటి వాడు. ఆయన శాశ్వతుడు. మనం ఈ క్షణం ఉంటాం, మరుక్షణంలో మన సంగతి ఏమైపోతుందో తెలియనటువంటి పరిస్థితి. ఆయన మంచివాడు, మనం చెడ్డవారు. ఆయన పరిశుద్ధుడు, మనం పాపాత్ములు. మానవులందరూ దేవుని మాట వినాలి, దేవునికి భయపడాలి. దేవుడు ఇది చేయొద్దు అంటే ఆగిపోవాలి చేయకుండా. ఇది చెయ్యి అంటే మనం తప్పకుండా చెయ్యాలి. మనం ఏదో ఒక వస్తువును కొనుక్కున్నాం, ఏదో ఒక జీవరాశిని మనం కొనుక్కున్నాం మన అవసరార్థమై మనం వాటిని ఉపయోగించుకోవడానికి, లేదా మన చేతులతో మనం తయారు చేసుకున్నాం. మనం కొనుక్కున్నదే కావచ్చు, మనం తయారు చేసుకున్నదే కావచ్చు, అది ఒక జీవరాశే కావచ్చు, అది ఒక వస్తువే కావచ్చు. అది మనకు ఉపయోగకరంగా లేకపోతే, ప్రయోజనకరంగా లేకపోతే దాన్ని మనం ఏమైనా చేయడానికి మనకు అధికారం ఉంది. ఎందుకని? మనం దాన్ని తయారు చేసుకున్నాం కాబట్టి, మనం దాన్ని కొనుక్కున్నాం కాబట్టి, అది నాది కాబట్టి. అలాగున దేవుడు కూడా ఈ మానవులను తన చేతులతో చేశాడు. ఒకనాడు మనల్ని కన్నాడు, మరొక నాడు పరిశుద్ధమైనటువంటి, అమూల్యమైనటువంటి, నిర్దోషమైన, నిష్కలంకమైనటువంటి ఆ యొక్క శిలువ రక్తంతో మనల్ని కొన్నాడు. మనం ఆయనకు ఉపయోగకరంగా ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి. ఆయన చిత్తం చేయాలి, ఆయన మహిమపరచాలి, ఆయన సంతోషపరచాలి, ఆయనకి భయపడాలి, ఆయనకు లోబడాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని స్తుతించాలి. మనమంతా ఆయన సొత్తై ఉన్నాము. మనందరిపైన ఆయనకి అధికారం ఉంది. ఆయన ఏం తెమ్మంటున్నాడు? ఆయన ఏం చేయమంటున్నాడు? మనలో ఉన్నటువంటి జీవాత్మను మన ప్రవర్తన ద్వారా కలుషితం చేయొద్దంటున్నాడు. ఒకరు మరొకరికి హానికరంగా, కీడుకరంగా, బాధకరంగా ఉండకూడదు అంటున్నాడు. ఇంతే. ఆయన వెండి బంగారాలు తెమ్మంటం లేదు, ధనధాన్యాలు కోరుకోవడం లేదు. ఆయన మనకున్న ఆస్తిపాస్తులు ఏమని అడగటం లేదు, మనకున్న ఐశ్వర్యాన్ని, సంపదను తెమ్మని కోరడం లేదు. ఆయన మాట వినాలని, ఆయన మాట వినాలని, ఆయన మాట వినాలని కోరుతున్నాడు. మన హృదయము దేవునికి ఒక పరిశుద్ధమైన దేవాలయముగా ఉండాలని, మనలో ఆయన నివసించి, మనలో ఆయన సంచరించి,
ఆయన మనతో సహవసించి మనతో సంభాషించి ఎన్నో ఎన్నో విషయాలు సార్వత్రికంగా అందరికీ చెప్పాలనుకుంటున్న విషయాలు ఎన్నో ఉన్నాయి. వ్యక్తిగతంగా ఎవరికి సంబంధించిన విషయాలు వారికి చెప్పవలసినవి దేవుని దగ్గర ఎన్నో ఉన్నాయి. మాట్లాడే దేవుడు, మన ప్రార్థన వినే దేవుడు, మనల్ని చూచుచున్న దేవుడు, మనకు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నటువంటి దేవుడు. క్రైస్తవ సోదరులారా, సోదరులారా, దైవజనమా, దైవజనులారా, సమయాన్ని దుర్వినియోగం చేసుకొనక రోజులో ఎంత సమయం దొరికితే అంత సమయం తీరిక చేసుకుని ప్రభు పాదాల దగ్గర కూర్చుండి ప్రభువుకు స్తుతులు చెల్లిందాం. 69వ కీర్తన 30-31 వచనాలు నాకు చాలా ఇష్టమైన వచనాలు. ఆ భక్తుడు అంటాడు కదా, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదును, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన ఘనపరచదును. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడె దూడ కంటెను అది యెహోవాకు ప్రీతికరము అంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది దేవునికి ప్రీతికరమైన సంగతి. ఈ స్తుతి గురించి మాట్లాడుకుంటే విడమర్చి గంటలు గంటలు రోజులు రోజులు మాట్లాడుకోవాల్సిన విషయాలు కోకులలుగా గుట్ల గుట్లుగా వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు సింపుల్గా ఒక 4 భాగాలు, ప్రతి భాగంలో 3 చొప్పున 4 3 12 మాటలు చెబుతూ ఉంటాను. ప్రకృతి పరంగా దేవుడు గాలి, నీరు, వెలుతురు మనకు ఉచితంగా ఇచ్చాడు కాబట్టి అలా ఉన్న దేవుని స్తుతించాలి అనుదిన ప్రతీక్షను. భౌతికంగా మన శరీరాత్మ ప్రాణంలోకి ఎన్నో మేలు చేయుచున్నాడు కాబట్టి అలాగున మనం దేవుని స్తుతించాలి. ఆధ్యాత్మికంగా పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు, పరిశుద్ధ రక్తం ఇచ్చాడు, పరిశుద్ధాత్మాభిషేకం ఇచ్చాడు. అందువలన దేవుని స్తుతించాలి. సార్వత్రికంగా ప్రజలందరి కొరకు ప్రపంచాన్ని చేశాడు, పాపులమైన మన కొరకైన ప్రాణత్యాగం చేశాడు, పరిశుద్ధుల కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. అందుకు దేవుని స్తుతించాలి. బలు అర్పించడం కంటే మాట వినుటయు, పొట్టేళ్ల కృప అర్పించడం కంటే ఆజ్ఞను గాయకుంటయు యెహోవాకు ఇష్టమని వాక్యం చెబుతూ ఉంది సమూయేలు మొదటి గ్రంథంలో. హోషేయ గ్రంథం 6:6 అంటున్నాడు, నేను కనికరమును కోరుచున్నాను అంటున్నాడు. 51వ కీర్తనలో 6వ వచనంలో నీవు ఆంతర్యమున సత్యమును కోరుచున్నావనే మాట రాయబడింది. యథార్థవర్తనులు ఆయనకు ఇష్టలను రాయబడింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యమని రాయబడింది. న్యాయముగా నడుచుకుంటా, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి నీ దేవునిట ప్రవర్తించుట, ఇంతే కదా నీ దేవుడని యెహోవాని అడుగుచున్నాడు. చూడము, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించే యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందుననే మాట కాక నీ దేవుడైన యెహోవాని మరి ఏం అడుగుచున్నాడు? నా కుమారుడా, నీ హృదయం నాకేమని అడుగుచున్నాడు? నేను నీ లోపలికి వస్తానే అని హృదయంలోనికి. ఈ శరీరాన్ని గురించి భౌతిక సంబంధంగా ఆలోచించిన, అటు ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల గురించి ఆలోచన చేసిన నన్ను నేను చాలా అసహించుకుంటాను ప్రార్థనలో. నా శరీరం చాలా పనికి మాలింది కేవలం. భౌతికంగా, ఆరోగ్యరీత్యా ఈ మానవ దేహంలో జరిగేటటువంటి చర్య ఇదంతా చూస్తున్నప్పుడు ఏముంది, అంత ఏముందండి? కొన్ని కఠినమైనటువంటి పదాలు ఉన్నాయి, ఆ ఉచ్చరించడానికి నేను కొంచెం నా నాలుగు నేను అదుపులో పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ శరీరం గురించి వాడవలసినటువంటి పదాలు. మనిషి జీవితం అంతా మురికి కంపు, వెధవ కంపు అంతే. లోపట వెలుపట, ఇది భౌతికంగా, అటు ఆధ్యాత్మికంగా. నరులు
యథార్థవంతులుగా ఉండాలని దేవుడు ఉద్దేశించాడు, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని చెడిపోయారనే మాట ప్రసంగి భక్తుడు రాశాడు. చెడునే ప్రేమిస్తున్నాడు మానవుడు. ఎటు చూసినా కళ్ళకు కనిపించేది కుళ్ళు, చెవులకు వినబడే చెడుగు, చెడుగు 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 అంత చెడుగు. చెడుగు చూడకూడదని, చెడుగు వినకూడదని, చెడుగు మాట్లాడకూడదని, చెడును ఆశించవద్దని, చెడును ప్రేమించవద్దని, చెడును వెంబడించవద్దని, చెడును ప్రకటించకూడదని, చెడును చెయ్యకూడదని, చెడును లోపల ఉంచుకొనకూడదని పరిశుద్ధ గ్రంథం అంతటా ఘోషిస్తూ ఉన్నాయి వాక్యాలు. కానీ ఆది కాండములో హవ్వ, ఆదాములు మొదలుకొని ఈనాటి వరకు జరుగుతున్న విషయం ఏంటంటే, దేవుడు ఏది చేయవద్దంటున్నాడో దాన్నే చేస్తున్నారు మానవులు. దేవుడు ఏది కాదంటున్నాడో అదే కావాలనుకుంటున్నారు మానవులు. చెడునే ఇష్టపడుతున్నాడు మానవుడు, చెడును కోరుకుంటున్నాడు, చెడును ప్రేమిస్తున్నాడు, చెడును ఆశిస్తున్నాడు, చెడు చేస్తున్నాడు, చెడును వెంబడిస్తున్నాడు. దాని దుష్ఫలితం ఎలా ఉంటుందో బైబిల్ అంతా చదువుతున్నప్పుడు అనేక వాక్యాలు ఉన్నాయి. కొంచెం వాక్యాలు ముందుకు వెళ్దాం. ఎందుకో మరి నేను మొదలు పెట్టవలసిన అంశం కంటే ముందుగా పరిశుద్ధాత్ముడు ప్రేరేపించిన ఈ మాటలు మీ మధ్యలో పంచుకోవాల్సి వచ్చింది. గుండె ఏడుస్తుందో ప్రక్క, మరో ప్రక్క గుండె మండుతోంది. చేతులు దండం పెడుతున్నాను. ప్రపంచం కోసం ప్రార్థన చేద్దామండి. మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. ఏమని? కరోనా వ్యాధిని తీసేయని కాదు. ఆ వ్యాధికి మూలం ఏంటి? పాపం. మూలం తీసేయమని అడుగుదాం. దేవా, ముందు నా పాపం క్షమించు, నా ఇంటి వారందరి పాపం క్షమించు, మా యొక్క వీధి వారు, ఊరు వారి యొక్క పాపాన్ని క్షమించు, మా మండలం, మా జిల్లా, మా రాష్ట్రం, మా దేశం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరి పాపాలని క్షమించు. అమెరికా దేశ చరిత్ర అధోగతి పాలైపోయింది అంటే, ప్రపంచంలో అగ్రరాజ్యముగా పేరు పొందినటువంటి ఆ రాజ్యమే ఆకలితో అల్లాడిపోతూ ప్రాణాలు తలడిల్లిపోతూ ఉన్నాయి. చరిత్ర తారుమారైపోయింది, దేశం తలకిందులైపోయింది. దేవుడేమైనా చేయగలడు, దేవుడేమైనా చేయగలడు. ఒక సూక్ష్మక్రిమి ప్రపంచాన్ని వణికించేస్తుందండి. మరింత ప్రపంచాన్ని చేశాడు నీ కోసం, నా కోసం. దేవునికి భయపడవద్దా? మనం దేవుడికి వణకవద్దా? దేవుడి మాట వినవద్దా? దేవుడికి భయపడవద్దా? దేవుని యొక్క సార్వభౌమత్వానికి లోబడి ఉండొద్దా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక చక్కటి సందేశం యోనా గ్రంథంలో నుండి చూద్దాం, నేర్చుకుందాం. ఈ గ్రంథానికి 4 అధ్యాయాలు, 48 వచనాలు. యోనా ఈయన చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్తగా ఎంచబడ్డాడు. బుద్ధి లేని పిరికి గుండె గల గొవ్వ అని అర్థం వస్తుందని రాశాడు యోనా అనే మాటను గూర్చి. ఈయనే చిన్నవాడు కాదు, చిన్న ప్రవక్తల గ్రంథాల్లోకి వచ్చింది, కానీ ఈ గ్రంథం యోనాను గూర్చి పెద్దగా ఆలోచించవలసిందే. దీనిలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు 4 అధ్యాయాల్లో. ప్రాముఖ్యంగా ముందు దేవుని గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ తర్వాత ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా యోనా గురించి మాట్లాడుకోవాలి. ఆ తర్వాత ప్రముఖమైనటువంటి పట్టణం నినివే పట్టణాన్ని గురించి మాట్లాడుకోవాలి. ఆ తర్వాత వాడ, ఆ వాడలో ఉన్న ప్రజలు. ఆ తర్వాత ఒక గొప్ప మత్స్యము అంటాడు. యోనాను మృంగి తీసుకుని వెళ్ళి వాడలో పారిపోతున్నటువంటి యోనాకు పాఠం చెప్పి దేవుడు మరలా ఈ గొప్ప మత్స్యాన్ని తిమింగలమని అంటున్నారు,
దాని వివరణ ఏంటో మనం పూర్తిగా చెప్పలేము. వాడలో పారిపోతున్నటువంటి యోనాను దేవుడు వెంబడించి ఆ గొప్ప మత్స్యము కడుపులో పెట్టి మరలా తీసుకొచ్చి దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. దేవుడు అప్పగించిన పని చేయటం విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటే, అశ్రద్ధగా, అనాలోచనగా, అజాగ్రత్తగా ఉంటే దేవుడు మరొకరి ద్వారా చేయించుకోగలడు ఆ పని. మనుషులకి ఏం కొరత కాదు. మనుషులు కాకపోతే సృష్టిలో ఇతర జీవరాశుల ద్వారా దేవుడు చేయించుకోగలడు అయిన పనులు. కాకులతో ఎలియాకు ఆహారం పంపించలేదా? బిలాముకు గాడి ద్వారా బుద్ధి చెప్పించలేదా? సింహాలు దేవుని మాట వినలేదా? దానియేలును బోన్లో పాడేస్తే సింహాలు తినకుండా చేశాడు దేవుడు. అగ్ని దేవుని మాట వింది. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను తీసుకెళ్లి అగ్నిగుండంలో వేస్తే వాళ్ళని కాల్చలేదే? ఆకాశం దేవుని మాట వింటుంది. ఆకాశమ వర్షించు అంటే వర్షం కురుస్తూ ఉంది. ఆకాశమని వర్షింపవద్దని దేవుడు ఆజ్ఞాపిస్తే చిత్తం ప్రభు అంటుంది, అది మౌనం వహిస్తుంది తల వంచి. భూమికి ఆజ్ఞాపించాడు. కోరహు, దాతాను, అబీరాము అనేటటువంటి మనుషులు మోషే మీద తిరుగుబాటు చేసిన సందర్భంలో నేల నెరవిడిచి ఆ కుటుంబాలను రింగివేసినట్లుగా సంఖ్యాకాండం 16 చూస్తుంది. ఒకటేంటండి, ప్రకృతిలో సకల జీవరాశులు దేవుని మాట వింటున్నాయి. పంచభూతాలు దేవుని మాట వింటున్నాయి. ఈ జీవరాశులన్నీ మన కోసమే చేశాడు దేవుడు. ఈ పంచభూతాల్ని మన కోసమే చేశాడు దేవుడు. కానీ మనం దేవుని మాట వింటలేదు. ఎంత శోచనీయం, ఎంత విచారం, ఎంత విషాదం, ఎంత విభ్రాంతి, ఎంత బాధకరమైనటువంటి సంగతి, ఎంత దుఃఖకరమైనటువంటి విషయం. ఈ యోనా గ్రంథం 4 అధ్యాయాల్లోంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఎన్నో కనబడుతూ ఉన్నాయి. ఒక ముఖ్యమైనటువంటి మనుషుడిగా యోనా గురించి మనం చూడాలి. మొదటి అధ్యాయంలో, 2వ అధ్యాయంలో ఒక గొప్ప మత్స్యము, ఆ సంగతి మనం చూస్తున్నాం. 3వ అధ్యాయంలో నినివే పట్టణం చూస్తున్నాం. 4వ అధ్యాయంలో 2వ వచనం చాలా ప్రాముఖ్యమైనది ఈ పుస్తకం అంతటికి. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది అంటున్నాడు. ఈ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. దీనికి అనుబంధ వచనం 3:10. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునంటే తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. మొదటి అధ్యాయంలో పారిపోచున్నటువంటి యోనా, 2వ అధ్యాయంలో ప్రార్థించిన యోనా, 3వ అధ్యాయంలో ప్రకటించిన యోనా. మీకు వచనాలు కానీ చూపించమంటారా? మొదటి అధ్యాయం 10వ వచనం, తాను యెహోవా సన్నిధి నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండ గనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతను అడిగిరి. 2వ అధ్యాయంలో ప్రార్థించినటువంటి యోనా, 2వ అధ్యాయం 1వ వచనము, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఎలాగున ప్రార్థించెను. 3వ అధ్యాయంలో ప్రకటించినటువంటి యోనా, 4వ వచనం 3వ అధ్యాయంలో, యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా. 4వ అధ్యాయంలో 5వ వచనంలో పందిరి క్రింద యోనా, అప్పుడు యోనా ఆ పట్టణం నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిరి ఒకటి వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించునో చూచదనని ఆ నీడను కూర్చుండి ఉండగా.
ఎలాగున యోనా గారిని 4 అధ్యాయాల్లో 4 రకాలుగా చూస్తున్నాం. ఇక మొదటి అధ్యాయంలో అవిధేయుడైనటువంటి యోనా అని చెప్పాలి. రెండవ అధ్యాయంలో అపరాధిగా ఉన్నటువంటి యోనా అని చెప్పాలి. మూడో అధ్యాయంలో విధేయుడైనటువంటి యోనా అని చెప్పాలి. 4వ అధ్యాయంలో కోపించినటువంటి యోనా అని చెప్పాలి. మొదటి నుండి మనం చదివితే, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమే ఇలా సెలవిచ్చును. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్నంలో పోయి దాని దుర్గతికులను ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలోని తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేగుపోయి తర్షీషునకు పోవక వాడను చూచి ప్రయాణ కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడివారితో కూడి తర్షీషునకు పోవుటకు వాడు ఎక్కెను. ఈ నినివేకి తర్షీషుకి ఎక్కడ పొంతం లేదండి. ఈ నినివేమో ఇశ్రాయేలుకు తూర్పుగా కనబడుతోంది. ఈ తర్షీష్ ఏమో ఇజ్రాయెల్కి పడమరగా కనబడుతోంది. తూర్పు పడమరలు, ఇది ఆ వైపు, అది ఈ వైపు. దానికి దీనికి మధ్యలో చాలా దూరం. ఈ అషూరీలు, అషూరుకు క్యాపిటల్ నినివే, ముఖ్య పట్టణం. వీళ్ళు ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా వాళ్ళని చాలా దారుణాతి దారుణంగా హింసలు పెట్టి, ఎంతో క్రూరంగా ఘోరంగా బాధలు పెట్టి ఆ ప్రజల్ని నాశనం చేసేటటువంటి స్వభావం కలిగినటువంటి ప్రజలు అషూరీయులు. ఈ నీనివే పట్టణస్థుల యొక్క స్వభావం, వాళ్ళ యొక్క మనస్తత్వం అలాంటిదని చెప్పాలి. ఇశ్రాయేల్ ప్రజల పట్ల కూడా వాళ్ళు తప్పుగా ప్రవర్తించారు. క్రీస్తు పూర్వం 722 సంవత్సరంలో 10 గోత్రములుగా ఉన్నటువంటి ఇజ్రాయేల్ రాజ్యం అషూరీయులు తీసుకెళ్లి వాళ్ళని నాశనం చేసేశారు. ఇకపోతే యూదుల యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకటే, దేవుడు మాకే దేవుడు, ఆయన మాకే సొంతం, మేము అబ్రహాము సంతానం, మేము దేవుడి ప్రజలం. వాగ్దానాలు, నిబంధనలు, ఆశీర్వాదాలు, ధర్మశాస్త్రము ఇవన్నీ మాకే ఉన్నాయి. ఈ సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి జనాంగములన్నిటిలో దేవుడు మమ్మల్నే ప్రత్యేకపరుచుకున్నాడు. మేము దేవునికి స్వకీయ జనాంగము, దేవుని సొంత పిల్లలము. మేమంటే ఎంత అంత అని మేము ఫలాననేటటువంటి ఒక అతిశయం ఇశ్రాయేల్ జనాంగానికి. మంచిదే, తప్పులేదు. కానీ దాన్ని ప్రవర్తనలో రుజువు చేసుకోవాలి. వాళ్ళు దేవుని పిల్లలు కాబట్టి, అబ్రహాము సంతానం కాబట్టి, ఇజ్రాయేల్ జనాంగం దేవుని కొరకు సర్వ భూప్రపంచంలో ప్రత్యేకపరచబడినటువంటి వాళ్ళు కాబట్టి, వాళ్ళు ప్రత్యేకపరచబడినటువంటి వాళ్ళుగానే, పరిశుద్ధులుగానే ఉండాలి దేవుని కొరకు. అది వాళ్ళలో కనబడలేదు. ఈ యోనా గారి ఉద్దేశం ఏంటంటే, పారిపోవటంలో ఒక సంగతి, నేను వెళ్తాను కష్టపడి దేవుడు చెప్పమన్న మాట వాళ్ళకి చెబుతాను, వాళ్ళేమో బహుశా ప్రార్థన చేస్తారు దేవుడిని క్షమించమని. వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎలాంటి వాడట? కటాక్షము గల దేవుడు, జాలి గల దేవుడు, బహుశాంతము గల దేవుడు, అత్యంత కృపగల దేవుడు. ఎప్పుడైతే ప్రజలకు మీ యొక్క పాపాలను బట్టి నేను మీకు శిక్ష విధించబోతున్నాను దేవుడు వార్త చెబుతాడో, వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపడి పాపాలను ఒప్పుకుని క్షమాపణ కొరకు వేడుకొని పాపాలను విడిచిపెడతారో, అప్పుడు దేవుడు వాళ్ళకి కీడు చేయడు. నేను ఎంత కష్టపడి వెళ్ళి అక్కడికి చెప్పడం వృధా ప్రయాస. ఇది నేను వెళ్ళి చెబుతాను, వాళ్ళు పశ్చాత్తాపడతారు, క్షమాపణ అడుగుతారు, దేవుడు క్షమించేస్తాడు. నా ప్రయాస
వాళ్ళకి శిక్ష రావాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి. అది ఈ ప్రవక్త గారి యొక్క ఉద్దేశం. అందుకని వెళ్ళకూడదు, నేను ప్రకటించకూడదు అక్కడ. అది ఆయన ఉద్దేశం. ఈ 4 అధ్యాయాల్లోంచి 48 వచనాల్లోంచి, ఈ యోనా గ్రంథంలోంచి, యోనాలో నుండి నినివే పట్టణస్థుల్లో జరిగినటువంటి ఆ నుండి మొదటి అధ్యాయంలో దేవుని కార్యం, 2వ అధ్యాయంలో దేవుని కార్యం, 3వ అధ్యాయంలో దేవుని కార్యం, 4వ అధ్యాయంలో దేవుని కార్యం. మొదటి అధ్యాయంలో పారిపోతున్నటువంటి యోనాకు పాఠం చెబుతున్నాడు దేవుడు. 2వ అధ్యాయంలో పశ్చాత్తాపటువంటి యోనా యొక్క ప్రార్థన వింటున్నాడు దేవుడు. 3వ అధ్యాయంలో ప్రకటన చేయించాడు నినివే పట్టణంలో యోనా ద్వారా. వాళ్ళు గోనె పట్ట కట్టుకున్నారు, ఉపవాసం ఉన్నారు. 5వ వచనం 3వ అధ్యాయంలో, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, ఉపవాస దినం చాటించారు, ఘనులేమి అల్పులేమి అందరినూ గోనె పట్ట కట్టుకున్నారు. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మంచి మంచేనండి, చెడు చెడే, చీకటి చీకటే, వెలుగు వెలుగే, సత్యం సత్యమే, అసత్యం అసత్యమే, నీతి నీతే, దుర్నీతి దుర్నీతే, పవిత్రత పవిత్రతే, అపవిత్రత అపవిత్రతే, దేవుడు దేవుడే, దెయ్యం దెయ్యమే. మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఇదిగా మారదు, ఇది అదిగా మారదు. చెడు తప్పకుండా శిక్ష ఉంది. ఒక దావజనుడు చెబితే విన్నాను నేను, ఇంచుమించుగా 50 సంవత్సరాల వెనక ఇప్పటికీ బిల్లి గ్రేమయ్య గారు అన్నారట, ఇప్పుడు లేరైనా సజీవంగా మన మధ్యలో 100 ఏండ్లు జీవించి ప్రభు కొరకు ఆయన త్యాగాలు చేసి ప్రపంచంలో ఆయన అందరికీ తను పరిచయస్తునిగా చేసుకున్నారు. గొప్ప అద్భుతమైన సేవ చేశారు, పరలోకి వెళ్ళిపోయారు. ఆ గొప్ప దావజనులు చెప్పిన మాట ఏంటంటే, అమెరికా దేశంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి దేవుడు అమెరికా దేశాన్ని కానీ శిక్షించకపోతే ఆనాడు సుధమ గుమర్రా పట్టణాలకు అన్యాయం చేసినట్టే అని అన్నారట గొప్ప దైవజనులు. అంటే అమెరికా దేశంలో అంత గొప్ప పాపం కనబడుతుందన్నమాట అండి. ఎన్నో దేశాలకు ఉపకారం చేసిన మాట వాస్తవమే, ఎందరెందరికో సహకారం చేసినటువంటి మాట వాస్తవమే. అక్కడ పాపం ఎంత ఉందో పుణ్యం ఎంత ఉంది, పుణ్యం ఎంత ఉందో పాపం ఎంత ఉంది. మన ప్రాంతాల్లో, మన ప్రదేశాల్లో మనం చూస్తూ వింటూ ఉన్నటువంటి అనుభవాల్లో అనేకులలో తప్పు చేసేయడం, పాపం చేసేయడం, దోచుకోవడం, అన్యాయం, అక్రమం, దగా, లంచగొండితనం, మోసం, ఇలాంటి దుష్కృత్యాలన్నీ చేసి దేవునికి విరోధంగా డబ్బు సంపాదించుకుని దానిలో ఎంతో కొంత డబ్బు ఖర్చు పెట్టి ఈ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం, ఈ చేసినటువంటి పాపానికి నివృత్తి చేసుకుందాం అనేటటువంటి మనస్తత్వంతో సాగిపోతున్నారు ప్రజలు కోకొల్లగా. అది వాళ్ళ అభిప్రాయం, అది వాళ్ళ సిద్ధాంతం, అది వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క ఆచారాలు, అలవాట్లు. కానీ బైబిల్ అలా ఒప్పుకోదండి. 51వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు కదా, నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడవుగాను, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడవుగాను అగపడదు అంటున్నాడు 51:4. మంచి మంచే, చెడ్డ చెడ్డే. ఈ మంచితో చెడ్డ కొట్టుకుపోవడానికి బైబిల్ ఒప్పుకోవటం లేదు, బైబిల్లో దేవుడు ఇష్టపడటం లేదు. నీలో మంచి ఉందా, ఓకే, దాని ప్రతిఫలం ఇచ్చేస్తాడు. నీలో చెడ్డ ఉంది కదా, దాన్ని పనిష్మెంట్ ఇచ్చేస్తాడు. 2 సమాంతరంగా అనుభవించి తీరాలి తప్పదు. అంతేగాని దీంతో అది కొట్టుకుపోయేలా చేసుకుందామంటే అవదు బైబిల్లో. అసలు మంచి ఎక్కడిదండి మనలో? దినములు చెడ్డవి అన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో
15వ వచనంలో మనం చూడగలిగితే, దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. దినములు చెడ్డవంటున్నాడు. ఆమోసు గ్రంథంలో రాస్తున్నాడు కదా, ఇది చెడు కాలము గనుక బుద్ధిమంతుడు ఓరకుండును అంటున్నాడు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనంలో మాట మనం చూస్తున్నాం. ఇది చెడు కాలము గనక బుద్ధిమంతుడు ఓరకుండును అంటున్నాడు. ఇక పోతే ఒక్కసారి గబుక్కున మనం ఆది కాండంలో 6వ అధ్యాయానికి వెళ్ళి 5వ వచనం కానీ చూడగలిగితే, 5 నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనును అంటున్నాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. చెడుగు చేయడంలో గొప్ప కనబడుతుంది మానవ జీవితంలో. మనలో ఉన్నటువంటి చెడుగు అది గొప్పదిగా కనబడుతూ ఉందండి. ఇకపోతే స్వయంగా యేసు ప్రభు వారే మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో 38 నుండి చూస్తే, అప్పుడు శాస్త్రుల్లోనూ పరిచయుల్లోనూ కొందరు బాధకుడా నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ అన్న వారికి అనుగ్రహింపబడదు. ఇది ప్రభువారి యొక్క పునరుత్థానానికి సంబంధించినటువంటి సూచక్రియ. యోనా 3 రాత్రి మగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో ఇక్కడ రాయబడిందండి తిమింగలం అనే మాట. అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రి మగళ్ళు భూగర్భంలో ఉండును. నీనివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నీనివే వారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. యోనా గారు వెళ్ళి ప్రకటిస్తే నీనివే పట్టణస్థులు జనాభా ఎంత అంటే 1,20,000 మంది. పొడవు 3 మైళ్ళ దూరం, ఆ పట్టణం యొక్క వెడల్పు మైలున్నర. ఈ యోనా గ్రంథంలో నీనివే మహాపురమని, నీనివే పట్టణమని ఈ 2 పదాలని వాడడం జరిగింది ఆ 4 అధ్యాయాలు. సరే, మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ఏమంటున్నారు ప్రభువారు? చెడ్డతరము అంటున్నారు. చెడ్డతరము. ఇదే మత్తయి సువార్తలో మనం మరి ఒక చోట చూద్దాం. 7వ అధ్యాయంలో 10వ వచనం, మత్తయి సువార్త 7:10, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ నిత్యముగా మంచి ఈవులనిచ్చును. మీరు చెడ్డవారు, అందరినీ చెడ్డవారుగానే మాట్లాడుతుంది దేవుని వాక్యం. ఎవరు వాళ్ళు లేరు. ఒకప్పుడు ఒక యవనస్తుడు అధికారి, మత్తయి సువార్త మార్కు మత్తయి అధికారి అనే మాట రాస్తున్నాడు, మార్కు యవనస్తుడని రాస్తున్నాడు, లూకా ధనవంతుడని రాస్తున్నాడు. ధనవంతుడనే మాట మత్తయి కూడా రాశాడు, అతడు ధనవంతుడనే మాట మార్కు కూడా రాశాడు. కానీ ఈ 3 సువార్తల్ని కలిపి ఆలోచన చేస్తే అతనికి అధికార బలం ఉంది, ధన బలం ఉంది, యవన బలం ఉంది. చాలా పెద్ద ఆసక్తితో పరుగెత్తుకు వచ్చేసాడు. రావటం విధానం బాగుంది, మోకరించాడు, అబ్బో విధేయత బాగుంది, సద్బోధకుడు అన్నాడు, సంబోధన విధానం బాగుంది. నిత్య జీవమునకు వారసున్నగుటకు నేనేమి చేయాలి? అబ్బో కోరుకు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు నీవు? దేవుడు అక్కడే సత్పురుషుడు. అదేంటండి మరి యేసుప్రభు వారు దేవుడు అంటున్నారు, మరి మళ్ళీ ఎలాగెందుకు అంటున్నారు? యేసుప్రభు వారు భూలోకంలో నివసించినటువంటి కాలంలో ఆయన మాట్లాడిన మాటలు మనం చాలా అనుగుణమున జాగ్రత్తగా పరిశీలనగా తెలుసుకుని నేర్చుకోవాలి. ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో అక్కడక్కడ తాను దేవుని కుమారుడిగా మాట్లాడుకుంటూ వచ్చారు. అక్కడక్కడ ఆయా సందర్భాల్లో తన్ను గురించి తాను ఒక మానవుడిగా మాట్లాడుకుంటూ వచ్చారు.
అందుకని మనం ఈ సువార్త 4 చదువుతున్నప్పుడు ప్రతి చోట ఈ వచనంలో దేవుడు తాను దేవుని కుమారుడిగా తన గురించి మాట్లాడుకుంటున్నాడా లేక తనగా మాట్లాడుకుంటున్నాడా? ఆయన దైవ కుమారుడు, మనుష్య కుమారుడు, దేవుని యొద్ద నుండి దిగి వచ్చినటువంటి దైవ కుమారుడు, మనుష్య రూపము దాల్చినటువంటి మనుష్య కుమారుడు. ఆయన సంపూర్ణంగా మానవుడే కానీ పరిపూర్ణ దైవం. ఆయన దేవుడే కానీ మానవుడు. ముందు మనుషుడిగా కనబడుతున్నాడు. ఆయన ఆత్మలో చూసినట్లయితే దేవుడుగా, దేవుని కుమారుడుగా కనబడుతున్నాడు. ఈ దేవుని కుమారుడు అన్నప్పుడు దేవునికి అద్వితీయ కుమారుడు, ప్రియ కుమారుడు, సొంత కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, జనితైక కుమారుడు లేక ఏకైక కుమారుడు, ఇలా చెప్పాలి. మానవుడిగా మాట్లాడుకుంటే ఆయన దావీదు కుమారుడిని పిలువబడ్డాడు. ఆయన వడ్లవాని కుమారుడిగా అనిపించుకున్నాడు. ఆయన యోసేపు కుమారుడు అన్నారు. ఆయన కన్యమరి కుమారుడుగా వ్రాయబడింది ఆయన గురించి. ప్రభు వారు మాట్లాడుతున్నారు అక్కడ. ఒక్కటే మాట ఏంటంటే, మంచివాడు దేవుడు ఒక్కడేనయ్యా, మంచివాడు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే మంచివాడు. దేవుళ్ళలోనే మంచితనం అనేది ఉన్నది. ఒక్కసారి నిర్గమాకాండలోనికి మనం వెళ్ళగలిగితే ఇక్కడ మోషే గారికి ప్రభు అయినటువంటి యెహోవా దేవునికి జరిగినటువంటి సంభాషణలో మనం వాక్యాలను చూసినట్లయితే 33:17 నిర్గమ. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నా కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదనని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనమంతా ఎదుట కను యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించదను. నేను కరుణించు కనికరపడదను వాని ఎందుకు మరియు ఆయన నీవు నా ముఖమును నరుడు నన్ను చూచి బ్రతుకుడను. మరియు యెహోవా ఇది స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవలను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులు నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళి వరకు నా చేతుల్ని కప్పెదను. నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూసేదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. ఇక్కడ ఇందులో మనకు కావాల్సిన ఇంపార్టెంట్ మాట ఏంటంటే, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. రాస్తాడు ఒక మాట, మంచి మాట ఏంటంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అంటున్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అనే మాట మనం చూస్తున్నాం. 34వ అధ్యాయము లేక 34వ కీర్తన 8వ వచనంలో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని రాయబడి ఉంది. మంచివాడు దేవుడు. అక్కడికి ఎక్కడ చూసినా మంచి అనేది లేదండి. దినములు చెడ్డమంటున్నాడు, కాలము చెడ్డదంటున్నాడు. నరుని యొక్క హృదయంలోని తలంపులలోని నరుని యొక్క హృదయం యొక్క తలంపుల్లోని ఊహాంతయు కేవలము ఎల్లప్పుడూ చెడ్డదంటున్నాడు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదంటు. మొదటి అధ్యాయంలో సృష్టిని చేశాడు దేవుడు. 2వ అధ్యాయంలో నరులను చేశాడు. 3వ అధ్యాయంలో సృష్టిలో పాప ప్రవేశం జరిగింది. 4వ అధ్యాయంలో పాపం యొక్క 5వ అధ్యాయంలో ఆదాము. 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి పాపం ప్రబలిపోయింది. దేవుని తీర్పు వచ్చేసింది మానవలోకానికి. దేవుడు ఆదామును చేసిన మొదలుకుని జలప్రలయం వరకు 1656 సంవత్సరాలు. నేను లెక్క పెట్టుకుని కూడుకుని రాసుకుని ఉంచుకున్నాను. తెలుగు బైబిల్ నిఘంటూ తిరిగేస్తే నా లెక్క ఆ లెక్క సరిపోయింది. మొదటి 6 అధ్యాయాల్లో పాపం అంతగా పెచ్చు పెరిగిపోయిందండి. ఆనాడే అలా ఉందంటే మరి ఈనాడు సంగతి ఏంటి? కండ్లతో చూడకూడని, చెవులతో వినకూడని, నోటితో చెప్పుకోకూడని, హృదయంలో ఆలోచించకూడని, తలలో తలంచుకున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మానవుల్లో కనబడుతున్నాయి. నరులందరూ దేవుని కుమారులే, మానవులందరూ దేవుని సంతానమే, దేవుని సృష్టియే.
దేవుని పిల్లలు దేవుళ్ళలాగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఒక ప్రగాఢమైనటువంటి వాంఛ ఏంటంటే, యేసు ప్రభు వారు భూమి యందు సంచరించిన దినాల్లో ఆయన ఏ విధమైనటువంటి స్వభావ లక్షణాలు కలిగి, ఏ విధమైనటువంటి గుణగణాలు కలిగి, ఎలాంటి ప్రవర్తన కలిగి, ఈ పాపిష్టి లోకంలో ఆయన పాప శరీరంతో పాపాత్మల మనుషుల మధ్యలో పాపము లేనివాడుగా ఎలాగైతే, పాపము తనకు అంటని వాడుగా ఎలాగైతే జీవించాడో అలా జీవించాలని నరుడని ఆశించాడు. కానీ ఆదాము మొదలుకుని యేసుక్రీస్తు వరకు ఆ మధ్యకాలంలో ఒక్కరు కూడా దేవునికి అలాంటి వాళ్ళు కానీ, అందుచేత దేవుడు తన వాక్కునకు శరీరమును అమర్చి చేసి భూమికి రప్పించాడు. యేసు అనే పేరుతో ఆయన ఈ భూమి యందు జీవించడం, సంచరించడం జరిగింది. దేవుని యొక్క ప్రకారంగా దేవుడు కోరుకున్న రీతిగా ఈ భూమి మీద ఒక నరుడు ఎలా జీవించాలని దేవుడు ఆశించాడో అచ్చంగా స్వచ్ఛంగా 100కి 100 అలా ఉన్న జీవించి మాదిరి చూపించినటువంటి దైవ మానవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనందరి గురించి వ్రాయబడిన మాట, మీరు చెడ్డవారయుండి అన్నాడు. వాళ్ళు వీళ్ళనే వివక్షత ఏమీ లేకుండా ప్రజలందరి కొరకు వాడినటువంటి మాట ఏంటంటే, మీరు చెడ్డవారు. అందరం చెడ్డవాళ్ళమే, మనలో ఉన్నదంతా చెడ్డే. నా ముగింపు టైం దగ్గర పడింది. ఇవాళకి ఒక 5 నిమిషాల్లో నా మాటలు ముగించేస్తాను. ఒక 5-10 నిమిషాలు అంతే. ఇంకా మిగిలినటువంటి విషయాలు వచ్చే వారం మాట్లాడుకున్న వీలైతే. రోమా పత్రిక 7వ అధ్యాయంలో చూస్తే 18 నుంచి చదువుతున్నాను. నా యందు అనగా నా శరీరం ముందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. నా దేహం ఒక విషపుకుండ, నా శరీరమే నాకు శత్రువు, నా అవయవాలు నాకు విరోధులు, నా హృదయమే నన్ను మోసపుచ్చేది, నా మనసు నన్ను తప్పుదారి పట్టించేది. నేను ప్రతి వేకుజాం ప్రార్థనలు ఏడుస్తున్నాను, దేవా నాలో చెడ్డ లక్షణాలని పూర్తిగా నిర్మూలన చేయండి, నాలో చేదు స్వభావాన్ని పూర్తిగా విరిచివేయండి. మరణకరమైన స్థితి, మరణపాత్రమైన స్థితి నాలో లేకుండా తీసివేయండి ప్రభువా. నాలో విషాన్ని పూర్తిగా విరిచివేయండి తండ్రి గారు. చేదైన వేరు లేకుండా దాన్ని కూకటి రాళ్ళకి పలగించేయండి ప్రభువా. చపల చిత్తుడనగా ఉండకూడదు. చప్పబడిపోయి, చల్లారిపోయి, చతికిల పడిపోయి చచ్చిన స్థితిలో ఉండకూడదు ప్రభువా. దేవా, ఈ చరిత్రలో ఈ చిన్న గాడిద పిల్ల జీవితం అనేక హృదయాల్లో చిరస్మరణీయం కావాలి. నాలో మీరు ఉంచినటువంటి ఆ యొక్క జీవాత్మ శాశ్వత రాజ్యంలో చిరంజీవిగా ఉండాలి. ఈ విధంగా దేవుడి దగ్గర వేకుజాం ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటా. మనస్సు, బుద్ధి, స్వభావం, ప్రవర్తన మంచివి కావు ప్రభువా. నేను చెడ్డవాడినయ్యా. నా తలంపులు మంచివి కావు, ఆలోచనలు మంచివి కావు, ఊహలు ఉద్దేశాలు మంచివి కావు ప్రభు. ఎంత కాదనుకుంటున్నా బలవంతంగా దుష్టుడైనటువంటి అపవాది అపవిత్రమైన ఆ పనికి మాలిన చెడు తీసుకొచ్చి లోపల పెట్టే ప్రయత్నం వాడు చేస్తున్నాడు. వాడి దినం ప్రతి క్షణం నాకు విజయం దయచేయండి ప్రభు అని ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నాను. అది ఏంటయ్యా అంటే, అది మనం కావాలని చేసుకున్నదైతే మన తప్పు. దుష్టుడైనటువంటి అపవాది బలవంతంగా తీసుకొచ్చి పెట్టినట్లయితే మనకి దానికి ఏం సంబంధం లేదు. అవును అని వాడితో చేయగలిపి, మాట కలిపి, మనసు కలిపి, వాడు మనలో గుసగుసలాడినప్పుడు మనం దానికి సమర్థించి మన లోపల ఉంచుకుంటే అప్పుడు మనం దోషులం అవుతాం, అప్పుడు మనం పాపులం అవుతాం, అప్పుడు మనం నేరస్తులం అవుతాం, అప్పుడు మనం అపరాధులం అవుతాం, అపవిత్రులం అవుతాం. ఎప్పుడైతే దుష్టుడు చేయకూడదు చేసాడో మనలో, వెంటనే అప్పటికప్పుడే అక్కడికక్కడే దేవా దుష్టుడైన అపవాది నాలో ఏం చేస్తున్నాడో చూడండి, వాడిని గద్దించండి, మీ పరిశుద్ధ రక్తంలో వాడిని కాల్చివేయండి, నన్ను క్షమించండి, అదే పరిశుద్ధ రక్తాలను కడిగి శుద్ధి చేయండి, దుష్టుని పైన దుష్టత్వం పైన పరిశుద్ధులను నాకు విజయం దయచేయండి. ఒక్క నిమిషం ప్రార్థన అండి. అది ఏ స్థలమైనా పర్లేదు, ఏ పరిస్థితిలో ఉన్నా పర్లేదు.
మన ఇతరులతో మాట్లాడుతున్న పర్లేదు, ఇతరులు మనతో మాట్లాడుతున్న పర్లేదు, తింటున్నా వింటున్నా, కూర్చున్నా లేచినా నిలిచినా నడిచినా, మనం ఉదయం లేచిన మొదలు రాత్రి పడక మీదకి వెళ్ళేంత వరకు ఏ విధంగా మనం మోసగించాలా, ఏ విధంగా మనం తప్పు దారి పట్టించాలా, ఏ విధంగా మనం అపరాధులుగా చేయాలి, ఏ విధంగా మనం అపవిత్రపరచాలి, ఏ రీతిగా దేవుళ్ళ నుంచి మనం దూరంగా తొలగించాలనే ప్రయత్నం వాడు 24 గంటలు చేస్తూ ఉంటాడు. వాడు మనం దాన్ని సమ్మతించకూడదు, ఏకీభించకూడదు, అవును అని దాన్ని అంగీకరించకూడదు, దాన్ని నిరాకరించాలి, తిరస్కరించాలి, దాన్ని విసర్జించాలి. అప్పుడు దానికి మనకు సంబంధం లేదు. నా యందు అనగా నా శరీరం ముందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలను కోరిక నాకు కలుగుతున్నది, కానీ దాన్ని చేయటం నాకు కలుగట్లేదు. మానవుడికి ఎంతసేపు తప్పు చేయడమే తెలుసు అండి, చెడు చేయడమే తెలుసు, పాపం చేయడమే తెలుసు. మంచి చేయడానికి మన వల్ల కాదు, మనకి శక్తి చాలదు. అందుకే మనం మంచిగా ఉండాలని, తన యొక్క మంచిని నివసింప చేయాలని, మనము సత్క్రియలు చేసేటటువంటి వారముగా, మంచి క్రియలు చేసేటటువంటి వారముగా ఉండాలని దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని మనలో ఉంచాడు. శ్రేష్టమైనది, మేలైనది, ఉత్తమమైనది, మంచిది, ఇవన్నీ ఒకే అర్థం వస్తాయి, పర్యాయ పదాలు. అది ఏదైనా మనం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండి చేయాలి, చేయించాలి మనతో. స్వతహాగా మనకై మనం మంచిగా ఉండలేము, మంచి చేయలేము. ఏమైనా మంచి మనలో ఉంది కొంచెం అంటే, మంచి లాంటిది ఏ మూలనైనా ఏ కోశానైనా కొంచెం కనబడుతుంది మనలో అంటే, అది కేవలము దేవునిది. నేను కేవలము 100కి 100 పాపిని, నేను చెడ్డవాడిని. నేను చేయగోరు మేలు చేయక చేయగోరిని కిడి చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసిన దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇక్కడ నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టు లోబరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఇక నాకు ప్రశ్న. ఈ పాట మనకు అర్థం కావడానికి పౌలు గారు తన మీద పెట్టుకుని ఈ విధంగా రాయటం జరిగిందా, లేక నిజంగానే పౌలు గారిలో ఆయన నోట్లోంచి వచ్చిన మాటల ప్రకారంగా ఈ క్రియ జరుగుతూ ఉందా? నిజంగానే ఇది ఆయనలో జరుగుతూ ఉంటే, ఏది ఈ పోరాటం, పాపపు తలంపులే కావచ్చు, ఆలోచనలే కావచ్చు, పాప స్వభావమే కావచ్చు, ఊహల ఉద్దేశాలు కావచ్చు, ఈ పోరాటం ఆయనలో జరుగుతుంది అంటే, మనకు విరోధమైనటువంటి దుష్టుడైనటువంటి అపవాది వాడు ఎంత మోసగాడు, పాపం యొక్క భయంకరత్వం ఎంత బలీయమైనది ఇక్కడ ఈ చదువుకున్నటువంటి వాక్యాలు అర్థమవుతుందండి. శరీరాన్ని జయించాలి, సాతాను జయించాలి, లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, అప్పుడు మనం పరలోకం చేరాలి. తీపి కౌర్లు చెబుతున్నారు చాలామంది సేవకులు, మిఠాయిలు పంచి పెడుతున్నారు సంఘాలకు. అలాంటి మాటలు, చాక్లెట్లు, కుక్క బిస్కెట్లు, మరమరాలు చల్లుతున్నారు. పాపం అంటే ఏంటో చెప్పడం లేదు, పాపాన్ని ఖండించడం లేదు, పశ్చాత్తాపం లేదు, మొకాల ప్రార్థన లేదు, కన్నీటి ప్రార్థన లేదు, దైవ భయం లేదు, దైవ భక్తి లేదు. వచ్చేయండి, ఇచ్చేయండి, తెచ్చేయండి, దేవుడు ఇచ్చేస్తాడు, చేసేస్తాడు, అంతే. తీపి కౌరులతో పరలోకం వెళ్ళమయ్యా, పరలోకం వెళ్ళం. భయంకర పోరాటం జరుగుతుంది దివారాత్రులు అంతరంగంలో. ఈ పోరాటంలో విజయం సాధించాలి. చెడుగుతో పోరాటం క్రైస్తవుడికి దివారాత్రులు కూడా. మనలో తన యొక్క మంచిని ఉంచాడు దేవుడు. మరొక ప్రక్క ఈ చెడుగుతో పోరాటం జరుగుతూ ఉంది. నువ్వు దేనికి మొగ్గు చూపుతున్నావు? నేను దేనికి మొగ్గు చూపుతున్నాను? చెడుకు మొగ్గు చూపుతున్నావా, మంచికి మొగ్గు చూపుతున్నావా? శరీరము కంటికి కనిపించేది, ప్రాణము దీన్ని చెలింపజేసేది.
ఆత్మ మంచి చెడ్డల విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చేది. అది మనకే పెట్టాడు దేవుడు. ఇతర జీవరాశుల్లో లేవే. ఇతర జీవరాశుల్లో ఉంటే అవి వాయువరుసలు లేకుండా నెల రోడ్డు మీదే తప్పుడు క్రియలతో ప్రజల కళ్ళకు కనిపించు కూడా మనలో పెట్టిన జీవాత్మ పెట్టుంటే, మనలాగా మంచి చెడ్డల విచక్షణ జ్ఞానం ఉండుంటే, నరుడు దైవాంశ సంభూతుడు. సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులన్నింటిలో మనం ప్రత్యేకమైనటువంటి జీవరాశిగా, ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మనం చేశాడు దేవుడు. నా మాటలు ఇక్కడతో నిలిపివేస్తున్నాను. జాగ్రత్తగా గమనించాలి. చెడుగానే మాట ఎక్కడెక్కడ చదువుకున్నామో వచ్చే వారిలో ఇంకా చదవలసినటువంటి వాక్యాలు ఉన్నాయి. ఈ యోనా గ్రంథంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 3వ అధ్యాయంలో 10వ వచనం అండి. 3వ అధ్యాయంలో 10వ వచనం. ఏ నరుడు తప్పు చేసినందుకు దేవుడు శిక్ష విధించడం లేదండి. తప్పు చేసినందుకు కాదు దేవుడు శిక్ష విధించేది. అయ్యా ఇది తప్పు అని హెచ్చరిస్తున్నాడు. దీని యొక్క అంతిమ స్థితి ఎలా ఉంటుందయ్యా, నువ్వు వెళ్ళే మార్గం ఎలా ఉంటుందయ్యా, దీని ఫలితం ఎలా ఉంటుంది, దీని పర్యవసానం ఎలా ఉంటుంది, నువ్వు దాన్ని చేయకు, దాన్ని విడిచిపెట్టు, నా సన్నిధికి రా, నేను నిన్ను క్షమిస్తాను, నువ్వు దాన్ని అసహించుకో అని దేవుడు మాట్లాడుతూ ఉంటుంటే, మానవుడు దేవుని మాట వినకపోయిన కారణాన తాను చేసినటువంటి చెడే తనకు శిక్ష విధించడం జరుగుతుంది మానవ జీవితంలో. ఈ విషయాలు వచ్చేవారం మాట్లాడుకుందాం. యోనా 3:10 ఏం జరిగింది? ఈ నీనివే వారు తమ చెడునడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేదునంతో మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఇది ఈ అధ్యాయం అంతట్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది ఈనాడు కూడా సర్వ లోక మానవుల జీవితాల్లో దేవుడు ఈ చెడుగు విషయంలో క్షమాపణ పొందాలని, మారు మనసు పొందాలని, చెడుని విడిచిపెట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు. 2000 సంవత్సరాలుగా సువార్త వినిపించబడుతూ ఉంది ప్రపంచమంతా. మానవులు సువార్తకు చెవి ఇవ్వటం లేదు. దేవుని వాక్కి వాళ్ళ హృదయాల్లో చోటు ఇవ్వటం లేదు. ఈ సంగతులని వచ్చే వారం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేసుకోగలరా? దేవా, 4 వారాలుగా మీ దాసులు మాట్లాడుతూ వస్తున్నారు. ఆ విధానం, ఆ అనుభవం వేరుగా ఉంది. ఈరోజు మీరు మాట్లాడించినటువంటి విధానం, అనుభవం ఏదో ప్రత్యేకంగా కనబడుతోంది. మీ దాసులో ఉన్నటువంటి ఆత్మ మంట, మరొక ప్రక్క ఆవేదన మీరు మా మధ్యలో వ్యక్తపరుస్తున్నారు మీ దాసుల నుండి. ఈ మాటలు విని అనాలోచనగా మైమరిచి ప్రయాణం చేయక, చెడ్డదాన్ని ఆశ్రయించుకుని మంచి దాన్ని అత్తుకుంటూ నాకు నేర్పించండి ప్రభు. కీడును విసర్జించి మేలును చేపట్టాలి. నీతిని విడిచి దుర్నీతిని విడిచి నీతిని చేపట్టాలి. నీతిని అనుసరించి దుర్నీతిని విడిచిపెట్టాలి. సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. నేను చెడుగు చూడకూడదు, చెడుగు వినకూడదు, చెడుగు మాట్లాడకూడదు, చెడు చేయకూడదు, చెడును ఆశించకూడదు, చెడును ప్రేమించకూడదు, చెడును వెంబడించకూడదు, చెడును ప్రకటించకూడదు. చెడుగుపైన నాకు విజయం కావాలి ప్రభు. చెడుగుపైన విజయం కావాలి. పౌలు గారు అంటున్నారు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని. అంత భక్తుల నోట్ల నుంచి వచ్చిన మాట నా హృదయాన్ని కలవరపరుస్తుంది. భయపడుతున్నాను, బాధపడుతున్నాను. నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి చెప్పినటువంటి మహాభక్తుడు పౌలు గారి నోట్లోంచి ఆ మాటలు వస్తాయి. తాలంటుకు దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, పనికి వాళ్ళోడు, పాపాత్ముడు. ఇంకా నేనేమని ప్రార్థన చేసుకోవాలి? జీవాధిపతి అయిన యేసు ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం కొరకు స్తోత్రం. ఈ శ్రేష్టమైన సదవకాశం కొరకు స్తోత్రం. మీరు మాకు అనుగ్రహించిన దివ్యమైన సందేశం కొరకు, అమూల్యమైన వర్తమానం కొరకు, మీ పరిశుద్ధమైన వాక్యముల కొరకు నీకు వందనాలు, స్తోత్రం. ఇతరులకు బోధించిన భ్రష్టుని కాకూడదు. ఈ సెల్ ఫోన్ ద్వారా ఎంతమంది అయితే ఈ దృశ్యాన్ని చూస్తే ఈ మాటలు వింటున్నారు, ప్రతి ఒక్కరిలో పరితాపం, పశ్చాత్తాపం కలిగించి, ఓ దేవా, చెడుగును ఆశ్రయించుకునేవారుగా, కన్నీళ్లతో ప్రార్థించుకునే, చెడుగును విడిచిపెట్టేటటువంటి వారుగా ఉండగలుగుటకు, చెడుగు పైన విజయం సాధించే శక్తిని బిడ్డలకు ప్రసాదించమని వేడుకుంటున్నాను. అమెరికా కొరకు, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, చైనా, ఎన్నెన్ని దేశాల్లో బాగా ప్రపంచం మొత్తానికి అమెరికా దేశం చరిత్ర తలుచుకుంటే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి.
అనేకులకు అన్నం పెట్టిన దేశం ఈనాడు అన్నమో దేవుడు అని ఏడుస్తుందయ్యా. ఏ రోజు చరిత్రలా మారిపోతుందో మానవ జీవితంలో తెలియని పరిస్థితి. మా దేశానికి ఇంకా అంతటి దుస్థితి రాకుండా మీరు కాపాడుతున్నందుకు స్తోత్రం. ముందు నన్ను క్షమించాలి, పిమ్మట మా దేశ ప్రజలందరినీ క్షమించాలి, నా కుటుంబ సభ్యులందరినీ క్షమించాలి, నా పిమ్మట అమెరికా దేశాన్ని క్షమించాలి, ప్రపంచ దేశాలని క్షమించాలి, ప్రపంచంలో ప్రజలందరినీ క్షమించాలి. ఆ ఢిల్లీ, బాంబే, కలకటా ఆ మహానగరాల్లో వలస వచ్చినటువంటి ప్రజలు కూలినాలు చేసుకోవడానికి గుప్పెడ మెతుకుల కోసం పొట్ట చేత పట్టుకుని రాష్ట్రం కాని రాష్ట్రం, ప్రాంతం కాని ప్రాంతం వచ్చి ఈవేళ పడుచున్నటువంటి అగచాట్లు చూస్తుంటే గుండె ద్రవించిపోతుంది. వాళ్ళందరి కొరకు నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాను. నన్ను క్షమించాలి, ఆ ప్రజలందరినీ క్షమించాలి. వాళ్ళని కనికరించి పరిస్థితులన్నీ ఎప్పటేట్టు యథావిధిగా మరలా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పట్ల అన్నం తింటూ ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఎవరి సొంత గృహంలో వాళ్ళ నుండి భార్య, భర్త, బిడ్డలు సుఖ సంతోషాలతో క్షేమ సమాధానాలతో జీవించగలిగే కృపా భాగ్యం మా భారతదేశం అంతటికి యావత్తు ప్రపంచానికి అనుగ్రహించమని ఈ సమయాన్ని బట్టి మీరు మహిమ పొందమని ఈ మాటల ద్వారా మనలో కార్యసిద్ధి కలుగు చేయమని క్రీస్తు పేరు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన సృష్టికర్త తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన కుమారుని క్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సహాయము, సమాధానము, సన్నిధి సదా మనందరికి తోడే ఉండి కాచి కాపాడి బలపరచు భద్రపరచు అంతవరకు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతంగా ప్రేమించున్న వారికి అందరి కృప కలుగునుగాక. ఆమేన్. 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 మేసు రక్తం జేమ్సులో రక్తం జమేస్తున్నాను సంపూర్ణ జమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. హల్లెలూయా.